కడపలో మహానాడు జరుగుతుంటే ఆ కిక్కే వేరు అన్నారు హోంమంత్రి అనిత. కడప తమ అడ్డా అంటూ ప్రగల్భాలు పలికే వాళ్ళకి మహానాడు వేదికగానే సమాధానం ఇవ్వబోతున్నామని చెప్పారు. మహానాడు అంటేనే సంచలనం, తెలుగుదేశం పార్టీ అంటేనే సంచలనం. తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక సంచలనం. దానికి సపరేట్గా మహానాడుకు సంచలనాలు వస్తాయని చెప్పేసి అనుకోవడం అన్నది ఆటోమేటిక్గా అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అందరూ ఇదే చెప్తారు యాక్చువల్గా. ఎస్పెషల్లీ ఒకటి మాత్రం నిజం అండి, మహానాడు కడపలో చేయటం అనేది నిజంగా మేమందరం కూడా చాలా ఒక అదృష్టంగా ఉంది భావిస్తున్నాం. ఎందుకంటే కడప నా అడ్డ, కడపలో ఎవరు రాలేరు అలాగా ఇలాగని ఎన్నో ప్రగల్భాలు పలికిన చోట కూడా ఈరోజు జెండా కట్టగలిగాం. దానికి చాలామంది అడ్డంకులు సృష్టించడానికి ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా చిన్న ధైర్యం కూడా మొక్కవని ధైర్యంతో ఈరోజు ప్రతి కార్యకర్త కూడా పసుపు చొక్కా వేసుకొని పసుపు జెండా పట్టుకొని ఈరోజు మహానాడులో తిరుగుతూ ఉంటే అదేదంటారు కదా, ఆ కిక్కే వేరబ్బా అంటారు కదా. సో ఎక్స్పెక్టేషన్కి ఎక్కడ కూడా తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాల్లోని సంక్షేమ కార్యక్రమాలని కూడా పెద్దపీట వేసే విధంగా ఈ మహానాడు వేదిక